పత్రికలు నిజం చెప్పకపోయినా పర్లేదు. కానీ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసేటటువంటి ఒక కొత్త ట్రెండ్ గత 10-15 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇదివరకు తమకు నచ్చిన నాయకుల్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడారు గతంలో. ఇప్పుడు అది పోయి ప్రజలకి అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారం చేయటం, ఎదుటి వాళ్ళకి సంబంధించి అంటే మనకి నచ్చిన పార్టీ కాకుండా అవతల వాళ్ళకి సంబంధించిన మంచిని దాచేయడం, మన వాళ్ళది చెడును కూడా మంచిగా ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటి ఒక కొత్త నీచ జర్నలిజపు సంస్కృతి. జర్నలిజంలో లేని నీచత్వాన్ని వీళ్ళు జర్నలిజానికి ఆపాదించినటువంటి నీచాతి నీచులుగా తయారయ్యారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గత 2-3 రోజుల నుంచి పుంకాను కథనాలు ఇంకే ఉంది, ఇళ్ళన్నీ నాశనం అయిపోయినాయి, జగనన్న ఇళ్ళన్నీ దుర్మార్గం అన్నటువంటి 30 లక్షల మంది ఇళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో లోపాలు వచ్చిన చోట సరి చేసుకోవాలి. కానీ దాంతో ఆ వ్యవస్థనే తప్పుబట్టి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో ఇప్పుడు ఒక గుంటూరు జిల్లాలో రాసిన ఒక వార్త చూస్తే వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు. డీటెయిల్డ్ వార్తల్లో సిటీ ఎడిషన్లో రాసిన వార్తలు అసలు నిజాలు తెలుస్తున్నాయి. పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామంలో 20-25 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఎకరానికి 41 లక్షలు చెల్లించారట. నిడుబ్రోల్లో 20-25 లక్షలది 41 అంటే వాస్తవంగా అయితే కనుక త్రిబుల్ లెక్కన కట్టుకుంటే కనుక 75 లక్షలు ఇవ్వాలి యాజ్ పర్ నామ్స్. కానీ 41 లక్షలకే వచ్చిందంటే తక్కువ ఎక్కువ. అలాగే తెనాలిల దగ్గర పెదరావూరు దగ్గర 26 లక్షల రూపాయలు అయితే 67.5 లక్షలు ఇచ్చారన్నట్టు. మామూలుగా 75 లక్షలు ఇవ్వాలి, 78 లక్షలు ఇవ్వాలి. ఎందుకు 3 టైమ్స్ ఇవ్వాలన్నది 2014 పరిహారం కాబట్టి. అలాగే తెనాలి దగ్గర బుర్రిపాలెం దగ్గర 25-30 లక్షలకు ఉంటే 71,25,000 రూపాయలు ఇచ్చారు అక్కడ అన్నటువంటి. ఇది 75 లక్షలు వెళ్ళాలి లెక్క ప్రకారం, 75-90 లక్షలు వెళ్ళాలి లెక్క ప్రకారం. మేడికొండూరు పేరేచర్ల 24-30 లక్షల రూపాయలు మార్కెట్ ధర అయితే 60 లక్షలు ఇచ్చారు, అంటే డబులే ఇచ్చారు కానీ త్రిబుల్ ఇవ్వాలి లెక్క ప్రకారం. తాడికొండ దామరపల్లి 30 లక్షల రూపాయల ఎకరం అయితే 47.5 లక్షలు ఇచ్చారు, అంటే చాలా వరకు కంట్రోల్ చేసినట్టు, కాపాడినట్టు. యాజ్ పర్ నామ్సే మార్కెట్ వాల్యూకి 3 టైమ్స్ ఇవ్వాలన్నటువంటిది. కాబట్టి ఇదంతా కేవలం ఓ దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ ఇళ్లని కట్టనీయకుండా ఆపడానికి, అందులో కుంభకోణం జరిగిందని వంక చూపించి చెడగొట్టడానికి తప్పించి నిజంగా ప్రజా ప్రయోజనం ఈ వార్తలో ఉండట్లేదు. పచ్చి అబద్ధాలతో అసూగా కథలు నడుపుతున్నారు.